అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ముందుగా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏ దేశపు అభివృద్ధికైనా, దాని యొక్క అభ్యున్నతికైనా యువశక్తే ఎంతో కీలకం. ఏ దేశపు చెమట చుక్క యొక్క విలువ పెరగాలన్నా, ఆ దేశంలో ప్రజా చైతన్యం మెరుగుపడాలన్నా యువశక్తే ఎంతో కీలకం. ఏ దేశంలో అయినా రాజకీయాల్లో మార్పు రావాలన్నా, రాజకీయ జవాబుదారీతనాన్ని తీసుకురావాలన్నా యువశక్తే ఎంతో కీలకం. యువత యొక్క శక్తి సామర్థ్యాలు కేవలం వివిధ రంగాలకు మాత్రమే పరిమితం అవ్వకూడదు. 90 దశకంలో పుట్టిన వారందరూ కూడా చాలా కంఫర్టబుల్ జనరేషన్ గా ఉన్నారు. దేశం ఆర్థిక రంగంలో పరుగులు పెట్టినప్పటి నుంచి నేడు దేశం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న తీరు కానీ, ఆధ్యాత్మికంగా యువత పుష్కలంగా వాటి వనరుల్ని ఉపయోగించుకుంటున్న తీరు వరకు చవి చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ రాజకీయాల్లో మటుకు జవాబుదారుతనాన్ని తీసుకురావడంలో ఇంకా వెనుకనే ఉన్నాం. రాజకీయాల్లో జవాబుదారితనంగా ఉండాలన్నా, జవాబుదారితనాన్ని తీసుకురావాలన్నా కానీ రెండు కూడా కష్టమైన పనులే. రాజకీయాల్లో అయినా కానీ, ఏ రంగంలో అయినా కానీ ఎవ్వరు కూడా 100% డెలివర్ చేయలేరు. టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ మాత్రమే ఎవరైనా కానీ డెలివర్ చేయగలరు. కనీసం ఇందుకోసమైనా కానీ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పు దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోనూ, వివేకంతోనూ, విజ్ఞానంతోనూ, ప్రతిభతోనూ ముందడుగేసి ప్రజా చైతన్యం దిశగా కానీ ముందడుగు వేశామంటే రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడంలో కృషి చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడ కూడా ప్రజాధనం అనేది వృధా కాకుండా ప్రజా చైతన్యం దిశగా మనం కానీ అడుగులు వేస్తే, ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ నిత్యం కానీ వెళ్తే, నిజంగా ఏవైతే రాజకీయాల్లో పాలసీ మేకింగ్స్ అవసరమో వాటిల్ని తీసుకొని వచ్చే ప్రయత్నం కానీ చేస్తే నిజంగా ప్రజలకి ఉపయోగపడే అంశాలే ఉంటాయి. చాలా వరకు రాజకీయ నాయకులు అనవసరమైన ఖర్చులు చేస్తూ, అనవసరమైన విధి విధానాలు రాజకీయాల్లో తీసుకొని వస్తూ ప్రజాధనాన్ని ఎంతగానో వృధా చేస్తూ ఉంటారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా చైతన్యం దిశగా కానీ అడుగులు వేస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో కాస్త కూస్తో రాజకీయాల్లో మార్పు కానీ, రాజకీయ జవాబుదారీతనాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం కానీ కృషి చేసిన వాళ్ళమైతే ఖచ్చితంగా అవుతాం. భారత్ మాతాకి జై. జై హింద్.